జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ లో పరిణామాలు బాధ కలిగించాయని సాక్షితో తెలిపారు జీవన్ రెడ్డి. హైకమాండ్ వైఖరి కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన దీపాదాస్ మున్షి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి మంతనాలు జరుపుతున్నారు. ఎవరు ఈ అభిప్రాయం చెప్పినా కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెవరు చెప్పేది ఏమున్నది దానిలో. ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. ఓవర్. It is left to me now how to react. It is left to me now. Whether to go by it or to defer with it. అదే ఆలోచనలు ఉన్నా. సంబంధించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టేనా? లెట్ us see. వస్తాం కదా అసెంబ్లీకి వస్తాం కదా బాబు. 1 వరకు వద్దాం అనుకుంటున్నా బాబు అసెంబ్లీకి. రైట్. జీవన్ రెడ్డి రాజీనామాతో భట్టి అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. వారి ఇద్దరి మధ్య ఏం డిస్కషన్ జరుగుతుందో మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి అలాగే శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఏఐసీసీ దూతలుగా ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న శ్రీధర్ బాబు జగిత్యాల వెళ్ళి జీవన్ రెడ్డితో మాట్లాడినప్పటికీ ఎక్కడ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో ఏకంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతూ ఉన్నారు. నిజానికి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. అయితే రాజీనామా చేసేందుకు అసెంబ్లీ సెక్రటరీ లేదంటే మండలి చైర్మన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. అయితే చైర్మన్ ప్రస్తుతం అందుబాటులో లేరు. అసెంబ్లీ సెక్రటరీని సంప్రదించినప్పటికీ ఆయన నేరుగా చైర్మన్కే రాజీనామా లేఖ ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆయన కోస్తా వేసి చూసే ధోరణిలో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి అలాగే శ్రీధర్ బాబు ఇద్దరు కూడా సమావేశంలో ఉన్నారు. ఏఐసీసీ సమాచారాన్ని ప్రస్తుతం చేరవేస్తున్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో పాటు చేరికలకు సంబంధించి సీఎం అలాగే దీపాదాస్ మున్షి ఇద్దరు వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడతామంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకునే పరిస్థితి. పార్టీలో తనకు గౌరవం ఇవ్వట్లేదు. దాదాపుగా 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాం. తను పార్టీలో సీనియర్ అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే పార్టీలో చేరినప్పుడు తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా చేర్చుకుంటారంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు పదవులు అవసరం లేదు, పార్టీ కోసం ఎన్ని రోజులు పనిచేశాను, అయినప్పటికీ పార్టీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కనీస సమాచారం ఇచ్చి చేర్చుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జీవన్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచర గణం అంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. నిజానికి కంచెలి అసెంబ్లీకి వెళ్ళాలనుకున్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరు మంత్రులు కూడా రావడంతో వారందరితో కూడా భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం భేటీకి సంబంధించి చూస్తున్నాం. ముఖ్యమైన అనుచర గణం ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతానికి సంబంధించి జీవన్ రెడ్డి నిర్ణయాన్ని మీరు ఆమోదిస్తారా? మా నాయకులు జీవన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే వేలాది మంది జగిత్యాల నియోజకవర్గమే కాకుండా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కానీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కానీ వారి అడుగుజాడల్లో నడచడానికి కొరకు కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీ వాళ్ళు కూడా జీవన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వారి అడుగుజాడల్లో నడవడానికి కొరకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. వేలాది మంది హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే భేటీకి సంబంధించి కొనసాగుతుంది. భేటీకి సంబంధించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సాయంత్రం వరకు కూడా ఒకవేళ సాయంత్రం వరకు చైర్మన్ కనుక అందుబాటులోకి వస్తే చైర్మన్కు రాజీనామా లేఖ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ ఉండడంతో వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సంబంధించి మనకు విజువల్స్ అనేది మనం చూస్తున్నాం. భేటీకి సంబంధించి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి అలాగే శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ వీరందరూ కూడా సంబంధించి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రస్తుతం తెలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, డిప్యూటీ సీఎం భట్టి అలాగే శ్రీధర్ బాబుకు సంబంధించి ఏ విధంగా చర్చ జరుగుతున్నాయి, ఏం చెప్తా ఉన్నారు? నమ్మకం ఉన్నది. ఆశ అంటే ఒక పెద్ద దిక్కు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు శ్రీధర్ బాబు గారు స్వయంగా వచ్చినారు కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. నిర్ణయాన్ని ఏమైనా మార్చుకున్నారా రాజీనామాకు సంబంధించి? ఒక 10 నిమిషాల తర్వాత చెప్తాను.
ఇది ఒక 10 నిమిషాలలో సమావేశం ముగుస్తుంది. జీవన్ రెడ్డి మ్యాక్సిమం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారనే ఆశాభావాన్ని ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అయితే చేరికలకు సంబంధించి మాత్రం కొంత జగడం అయితే కనిపిస్తూ ఉంది. ఢిల్లీ నుంచి కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు నేరుగా జీవన్ రెడ్డితో మాట్లాడతారని సమాచారం. పార్లమెంట్ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కేసీ వేణుగోపాల్ నేరుగా జీవన్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.